డియర్ ఫ్రెండ్స్, ఇందులో ఉన్న రాజకీయం నేను చెప్తాను వినండి. పూర్వకాలంలో వృత్తులను బట్టి మనుషులందరినీ ఇలా 4 కులాలుగా విభజించారు. ఇందులో కండబలం ఉన్న రెండోవాడు, బుద్ధి బలం ఉన్న మొదటివాణ్ణి, ఆర్థిక బలం ఉన్న మూడోవాణ్ణి ఆశ్రయించి తనురాజయ్యాడు. తనకు సహాయపడినందుకు కృతజ్ఞతగా వీళ్లలో కొంతమంది మేధావులకు మంత్రి పదవులు ఇచ్చాడు. అలా మంత్రి పదవి పొందిన మేధావి రాజు పరిపాలన సురక్షితంగా ఉండటం కోసం తమ ముగ్గురు కంటే సంఖ్యాబలంలో ఎక్కువగా ఉన్న ఈ శ్రామిక కులాన్ని 100 ముక్కలుగా విడగొట్టాడు. ఎలా విడగొట్టాడు? వ్యవసాయం చేసేవాడిని నీదో కులం అన్నాడు. చెప్పులు కుట్టేవాడికి ఒక కులం పేరు పెట్టాడు. కుండలు చేసేవాడికి ఒక కులం, బట్టలు ఉతికేవాడికి ఒక కులం, ఇలా 100 ముక్కలుగా విడగొట్టాడు. అందులో కొందరిని అంటరాని వాళ్ళు అన్నాడు. అలా కుల పట్టింపులతో, వర్గ ద్వేషాలతో ఈ శ్రామిక కులం నిత్యం కొట్టుకు తెస్తుంటే రాజు హాయిగా పరిపాలన సాగించాడు. రాజుల రోజులు గడిచిపోయాయి. కాలం మారిపోయింది. అందరికీ ఓటు హక్కు వచ్చింది. ఓటు బలంతో గద్దెనెక్కాలంటే సంఖ్యలో ఎక్కువ ఉన్న శ్రామిక వర్గం సహాయం కావాలి. అందుకనే శ్రామికులందరికీ సమాన హక్కులు కల్పిస్తాం, నీచమైన కుల వ్యవస్థను రద్దు చేస్తాం, అంటరానితనాన్ని రూపుమాపుతాం అని వాగ్దానాలు చేసి ఓట్లు సంపాదించి గద్దెనెక్కారు. చేసిన వాగ్దానాలు చెల్లించలేకపోయారు. మళ్లీ మళ్లీ ఓటు అవసరం వచ్చింది. వాగ్దానాలతో తమని నమ్మరని తెలుసుకున్న నాయకులు అసంతృప్తితో ఉన్న అట్టడుగు వర్గాన్ని సంతృప్తి పరచడానికి 4 మెతుకులు విసిరారు. దానికే ముచ్చటగా రిజర్వేషన్ అని పేరు పెట్టారు. ఇది రిజర్వేషన్ల రాజకీయం.